దేవుడు ఇశ్రాయేలీయులకు ప్రత్యేకంగా ఇశ్రాయేలు ప్రజలకు కొన్ని నియామక కాలాలని పెట్టాడు. మీకు నేను ఈ ఈ పస్కా అనే దాని గురించి నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, యేసుప్రభు వారు జీవితంలో, యేసుక్రీస్తు వారు బ్రతికినటువంటి జీవిత కాలంలో చేసిన ప్రతి సూచక క్రియ కానివ్వండి, మాట్లాడిన ప్రతి మాట కానివ్వండి, ఆయన నడిచిన నడక కానివ్వండి, ఆయన చేసిన ప్రతి క్రియ పాత నిబంధనలో ఎక్కడో ఒక చోట వ్రాయబడి ఉన్నవే. మనకి కొన్ని తెలుసు. అవైనా ఎలా తెలుసు అంటే, ఏ పాస్టర్ గారో చెప్తే మనకి తెలుసు, కానీ మన స్వతహాగా నెతికినవైతే కాదు. ఏదో సేవకుడు ఏదో ప్రసంగం చేసినప్పుడు ఎక్కడో ఒక చోట ఆయన పరిశీలించింది ఆయన చెప్తే నాకులాగా, లేకపోతే మరొక సేవకుడు పరిశీలించి చెప్పిన దాన్ని మనం తీసుకొని చూడటమే తప్ప అసలు అక్కడ ఏముందో చూడవలసిన బాధ్యత మన మీద లేనట్టుగా, అసలు బైబిల్ అనేది పాస్టర్ గారులకే అన్నట్టుగా, బైబిల్ అనేది ఫలానా పాస్టర్ గారు, ఫలానా సేవకులు వీళ్ళ మాత్రమే చదవాలి, మాకు అనవసరం అన్నట్టుగా ఉన్నవారికి ఏమీ తెలియదు. అందుకని యేసు ప్రభు వారు చేసిన ప్రతి కార్యము, ప్రతి మాట, ప్రతి క్రియ పాత నిబంధనలో ముందే రాయబడి ఉన్న విషయాలే. అయితే ఇశ్రాయేలీయులకు కొన్ని కార్యక్రమాలు ఇచ్చాడు. ఆ కార్యక్రమాలు ఏంటంటే, ఇదిగో రాబోతున్న మెస్సయ్య ఎలా ఉంటాడు. మెస్సయ్య అంటే మళ్ళీ ఎవరు అనుకోకండి, రాబోయేటటువంటి యేసు ప్రభువు కొన్ని సంవత్సరాల తర్వాత రాబోతున్నాడు. అతను ఎలా మన కొరకు చనిపోతాడు, ఎలా తిరిగి లేస్తారు, ఎలా జరుగుతుందని చెప్పడానికి ఒక సమూహాన్ని ఎన్నుకున్నాడు. ఆ సమూహం పేరు ఇశ్రాయేలీయులు. ఇశ్రాయేలీయులు సమూహాన్ని ఇచ్చి ఐగుప్తు నుంచి విడిపించండి, ఈజిప్ట్ నుంచి విడిపించి దాదాపుగా 430 సంవత్సరాల కాలం ఆ ఐగుప్తులో వీరందరూ గొడ్డు చాకిరీ చేశారు. ఏం చేశారు? గొడ్డు చాకిరీ. దాని పేరే సమాధులు కట్టడం. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఏం చేసేవారండి? సమాధులు కట్టేవారు, పిరమిడ్స్ కట్టేవారు. ఇప్పుడు ఈజిప్ట్లో కనిపిస్తున్నటువంటి ఆ పిరమిడ్స్ ఏవైతే ఉన్నావో అవన్నీ ఇశ్రాయేలీయులు కట్టినవే. ఇప్పుడు ఈ ఇశ్రాయేలీయులు ఎన్ని సంవత్సరాలు బానిసత్వం చేశారని చెప్పాను? 430. అందుకే రాసుకోండి అనేది. నా ముఖంలో 430 ఉండదు, మీరు రాసుకుంటే మీ పుస్తకాల్లో ఉంటుంది అమ్మా. 430 సంవత్సరాలు ఏం చేశారు? భయంకరమైన బానిసత్వాన్ని చేశారు. ఇప్పుడు మందిరం ఎప్పుడు కట్టారు? ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి వచ్చేసిన తర్వాత 480 సంవత్సరాలకు మందిరాన్ని కడతారు. ఎన్ని సంవత్సరాలు? 480 సంవత్సరాలు. బానిసత్వం ఎన్ని? 430. ఇప్పుడు ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు ఐగుప్తు నుంచి బయటికి వచ్చేశారు. 40 సంవత్సరాల ప్రయాణ కాలంలో వీరు కానాను వెళ్ళే వరకు, కానానుకు వెళ్ళిన తర్వాత యేసు ప్రభు జన్మించే వరకు వీళ్ళందరూ కూడా ఒక కట్టడలో ఉండాలి అని చెప్పి దేవుడు వారందరికీ ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడండి? ఇదంతా చరిత్ర షార్ట్కట్లో చెప్తాను. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి విడిపించబడిన తర్వాత, ఒక ప్రత్యేకింపబడిన తర్వాత వారికి ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు దేవుడు. ధర్మశాస్త్రాన్ని ఇచ్చి ధర్మశాస్త్రంలో కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు, కొన్ని పండగలు ఇచ్చారు. ఏమంటే ఎదుటి వ్యక్తితో ఎలా మెలగాలో ఇచ్చారు, సరిహద్దులలో ఎలా ఉండాలి, దేవుని మందిరములో ఎలా ఉండాలి, దేవుని మందిరములో ఎవరెవరి బాధ్యత, ఎవరెవరి గోత్రాల బట్టి ఎవరెవరు ఏ ఏ పనులు చేయాలి, ఎవరు ఏ టైపు బలులు ఇవ్వాలి. నువ్వు పాప క్షమాపణ కోసం కొన్ని రకాల బలులు ఉన్నాయి, అపరాధాల కోసం కొన్ని బలులు ఉన్నాయి, ప్రాయశ్చిత్తము కోసం కొన్ని బలులు ఉన్నాయి. ఈ బలులు చెప్పిన తర్వాత ఇశ్రాయేలీయులకి కొన్ని పండగలు చేయమన్నాడు. ఎప్పుడు? ఈ బలులంతా అయిపోయిన తర్వాత, బలి కార్యక్రమాలు అంతా అయిపోయిన తర్వాత
ఇశ్రాయేలీయులకు ఒక పండగ చేయమన్నాడు. పండగల్లో ప్రప్రథమమైన పండగ పస్కా అనే పండగతో వారి పండగలు ప్రారంభం అవుతాయి. ఏ పండగతో ప్రారంభమవుతాయి? ఇశ్రాయేల్ పండుగలు పస్కాతో ప్రారంభమవుతాయి. మళ్ళా ఇశ్రాయేలీయుల పండగ మొట్టమొదటి పండగ ఏంటి? పస్కా. పస్కా అనే దాన్ని ఎప్పుడు ఫస్ట్ టైం చేశారు చెప్పండి? మీకు తెలిస్తే చెప్పండి, ఓకే, తెలియకపోతే నేను చెప్తాను, వినండి. దేవుడు మోషేతో ఏమంటారంటే 9 తెగుళ్ళ తర్వాత 10వ తెగులు వస్తుంది. 10వ తెగులు ఏ తెగులు? అది జ్యేష్ఠ సంతానము చచ్చిపోవాలి. ఏమవ్వాలి? జ్యేష్ఠ సంతానము చచ్చిపోవాలంటే తొలి కుమారుడు కానివ్వండి, గేదెల్లో తొలిదైనా, పశువుల్లో తొలిదైనా, ఒకవేళ పక్షులు పెంచుకుంటే పక్షుల్లో తొలిది, ప్రతి దానిలో ప్రథమ సంతానము జ్యేష్ఠ సంతానం అనేది ఖచ్చితంగా చచ్చిపోతుంది. కాబట్టి ఆ తెగులు మీ మీదకి రాకుండా ఉండాలంటే మీరు ఒక గొర్రె పిల్లని తెచ్చుకొని దాన్ని పలానా రోజు పలానా చోట పలానా విధంగా చంపి దాన్ని మీరు వండుకొని తినండి అన్నాడంతే. అదే పస్కా పండుగ. దాని రక్తమును ఒలికించి దాని రక్తమును మీ ఇంటి డోర్ల పైన, గుమ్మాల పైన రాసుకోండి. మరణదూత మీ ప్రథమ సంతానాన్ని చంపటానికి వచ్చినప్పుడు ఆ రక్తాన్ని చూచి దూత ఏం చేస్తుంది? దాటి వెళ్ళిపోద్ది. ఇప్పుడు వీధిలో ఏమండి, ఇప్పుడు అందరూ కూడా గొర్రె పిల్లని చంపి గుమ్మాల పైన రక్తాన్ని రాసుకున్నారు. ప్రప్రథమ సంతానం అనుకుంటే ఇప్పుడు ఇక్కడ ఈ ఇంట్లో ప్రథమ సంతానం ఎవరు చెప్పండి? ఈ ఇంట్లో ప్రథమ సంతానం అనిల్ అవుతాడు. అనిల్కి ప్రథమ సంతానం కెవిన్ గడ్ అవుతాడు. ఇప్పుడు వీరిరువురు చనిపోకుండా ఉండాలంటే వీరిరువురు కలిసి ఏం చేయాలి? ఒక గొర్రె పిల్లని తెచ్చుకొని ఒకవేళ గొర్రె పెద్దదైపోతే పక్కింట్లో ఉన్న వాళ్ళని కూడా కేకేసి మనం ఇద్దరము కలిసి ఈరోజు పస్కాను చేద్దాం. ఇప్పుడు మరణదూత వెళ్తూ 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 ఒక లుక్ వేసింది వీళ్ళ ఇంటి మీద. ఇప్పుడు వీళ్ళ ద్వారకమ్మల మీద ఏముంది? రక్తం ఉంది. రక్తాన్ని చూడగానే దూత ఏం చేస్తుంది? మరణదూత దాటి వెళ్ళిపోతుంది. ఇదే 10వ తెగులు. దీన్నే పస్కా అన్నాడు. దీన్ని ఏమన్నాడండి? పస్కా. ఇప్పుడు ఎందుకు చేయాలి దీన్ని అంటే చెప్పండి, ఎందుకు చేయాలి? మన జ్యేష్ఠ సంతానం చచ్చిపోకుండా ఉండడం కోసం చేయాలి. ఎప్పుడు చేయాలి? దేవుడు చెప్పాడు ఆల్రెడీ. ఎక్కడ చేయమన్నాడు అంటే ఒకసారి చూద్దాం. లేవికాండము 23వ అధ్యాయము 5వ వచనం. మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు యెహోవా పస్కా పండుగ జరుగును. ఎప్పుడు చేయమన్నాడండి? సాయంకాలం మాటలు. ఏ నెల? మొదటి నెల. మొదటి నెల యూదులకి ఏం నెల? అబీబు నెల. అబీబు నెల అంటే మనకి ఏ నెల వస్తుంది అంటే మార్చి నెల 31వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. ఇశ్రాయేలీలు మనకు ఉగాది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఏమండి, వాళ్ళకి మొదటి నెల అప్పుడు స్టార్ట్ అవుతుంది. వాళ్ళకి జనవరి, ఫిబ్రవరి ఉండవు అమ్మా. వారికి అబీబు, నీసాను ఇలాంటి నెలలు ఉంటాయి వాళ్ళకి. ఇప్పుడు మొదటి నెల ఏ నెల? అబీబు నెల. అబీబు నెల 14వ తారీఖు అంటే మార్చి నెల, క్షమించండి, మార్చి నెల 14. ఉగాది ఎప్పుడండి మనకి? 31 కదా. 31 వచ్చింది కదా. వాళ్ళకు కూడా అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి 14 రోజులు. అయితే చూడండి, ఇక్కడ చెప్తున్నాడు, మొదటి నెల 14వ దిన సాయంకాలమున యెహోవాకు పస్కా జరుగును. ఆ నెల 15వ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండుగ చేయాలి. మనం ఇప్పుడు పొంగని రొట్టెల దాకా వెళ్ళొద్దు, కానీ ముందు పస్కా దగ్గర చూద్దాం. ఎప్పుడు చేయాలంటే 14వ రోజు సాయంత్రం చెయ్యాలి. ఏమండి? 14వ రోజు సాయంత్రము చెయ్యాలి. ఎందుకు చెయ్యాలంటే నిర్గమాకాండం 12:40లో ఏమండి, నిర్గమకాండము 12వ అధ్యాయము 40వ వచనం. ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు ఉన్నారంట? 430 సంవత్సరాలు ఉన్నారు. ఉండి అక్కడి నుంచి బానిసత్వానికి విడుదలగా గుర్తుగా దేవుడు మమ్మల్ని ఒక పశువు ద్వారా, ఒక గొర్రె పిల్ల ద్వారా మమ్మల్ని విడిపించాడు అని చెప్పడం కోసం చేశాడు. మరి ఈ పస్కా పండుగ యేసు ప్రభుకి సంబంధం ఏంటి? పైగా
ఇందాక అనిల్ అన్న ఒక రిఫరెన్స్ చదివి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఒక వచనం మనం ఇందాక చదువుకున్నాం. ఎవరంట? క్రీస్తు అను మన పస్కా పశువు అన్నాడండి. ఎవరన్నా తీస్తే, క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. ఏమండి, ఇప్పుడు మనకి ఏ తలకాయ పోటు వచ్చిందంటే, ఇక్కడ పౌలు గారు కొరింథీ సంఘానికి చెప్తున్నాడు, ఆ పస్కా పశువు ఎవరో కాదు, యేసు ప్రభువే అన్నాడు. ఇప్పుడు ఎవడో నాబోటోడు వచ్చి మిమ్మల్ని అడుగుతున్నాడు, మా చర్చికి వెళ్తున్నావా తల్లి అన్నాడండి. మిమ్మల్ని సంకలో బైబిల్ ఎట్టుకుని వెళ్తున్నారు ప్రార్థనకి, చక్కగా ఆదివారం శుభ్రంగా ఇస్త్రీ బట్టలు వేసుకుని ఇద్దరు వెళ్ళిపోతున్నారండి. వెళ్ళిపోతుంటే ఎవరో ఒక అతను బండి మీద ఆగి, నేను యేసు ప్రభుని నమ్మాలనుకుంటున్నాను, కొద్దిగా తెలుసుకున్నాను, మిమ్మల్ని చూస్తే బాగా సీనియర్గా ఉన్నారు, వాక్యంలో బాగా టాప్లా కనిపిస్తున్నారు, ఎప్పటి నుంచి వెళ్తున్నారండి చర్చికి అంటే, ఆల్మోస్ట్ 25 years అన్నారండి. మీరు ఎన్ని సంవత్సరాలు? ఎస్, నేను మానట్లేదు అసలు చర్చి, 25 సంవత్సరాల నుంచి వెళ్తూనే ఉన్నాను చర్చికి అన్నారండి. మీరు అవునా, నాకు చిన్న డౌట్ ఉందండి. అడుగు, ఆదాముని అడుగుతావా, అవ్వని అడుగుతావా, పండు గురించి అడుగుతావా, ఎలా అడుగుతావా? అలా అడిగి ఏం లేదండి, క్రీస్తు ఎలా అండి పస్కా పశువు అని అడుగుతారు. క్రీస్తు పస్కా పశువు అసలు బైబిల్లో ఉందా అలాగంటారు, ఎందుకంటే మనం తీయం కదా ఇప్పుడునే. దాన్ని బట్టి క్రీస్తా పస్కా పశువా, అసలు పస్కా అంటే ఏంటి, పస్కా అంటే విన్నాను కానీ నాకు కూడా సరిగ్గా తెలీదు బ్రదర్, ప్రార్థన చేస్తే దేవుడే చెప్తాడు, ఉంటానే చర్చికి టైం అవుతుంది అని వెళ్ళిపోతాం. ఇంకొక ఆయన వచ్చి, అంటే విశ్వాసంలో బలహీనులు మన వద్దకు వచ్చి అడిగినప్పుడు మనకు తెలియదు అనుకోండి, నేను అలవాటుగా ఒక మాట నాకంటే క్యాస్టిగేడ్ అంటాం, అలాగా ఇలాగే అంటాం, ఊత పదం అనమాట అది. అంటే డబ్బగాడి తప్ప ఏమీ లేదు, డొల్ల, అంతా డొల్ల మనిషే, బైబిల్ ఏమీ తెలీదు. 25 సంవత్సరాల నుంచి ఎందుకు వెళ్తున్నావు, టైం వేస్ట్, నువ్వు చదవనప్పుడు నీకు తెలియదు. ఎవడో తెలియనోడు వచ్చి అడుగుతాడండి, బైబిల్ చదవలేనాడు, నీ ఇంట్లో బైబిల్ ఉంది, పైగా ఎన్ని బైబిల్ తెలుసా, భార్యకు ఒక బైబిల్, భర్తకు ఒక బైబిల్, పిల్లలకు ఒక బైబిల్, ఎంతమందికి బైబిల్ ఉంటాయి, కానీ ఏనాడు తీసి చదవం గనక క్రీస్తు పస్కా పశువా, అసలు పస్కా అంటేనే తెలీదు, యేసు ప్రభు అంటేనే తెలీదు, పస్కా పశువు అంటేనే తెలీదు. పోనీ నాబోటోడు ఎవడన్నా వచ్చి చెప్తే వినము, రారు, ఏమీ లేదండి. మాకు కేవలం ఇది చెప్పాలనే ప్రయాసే. ఇప్పుడు పస్కా అంటే ఏంటో చెప్తే మాకు ఆనందం, మీరు నేర్చుకుంటే. మీరు పస్కా తెలుసుకున్నారనుకోండి, పస్కా గురించి మీకు తెలిసిపోయింది అనుకోండి, మీరు ఏమీ లేదు, ఒక మాట, నాకు తమ్ముడు ఈ విషయం నేను నేర్చుకున్నాను తమ్ముడు, ఈ విషయం నేను నేర్చుకోవద్దులేండి, తెలుసుకున్నాను తమ్ముడు ఈ విషయం, నీ ద్వారా దేవుడు అర్థమయ్యేలాగా నాకు ఈ విషయాన్ని చెప్పాడు, నాకు అసలు ఈ విషయమే తెలియదు ఇంతవరకు, దేవుడు కృపను బట్టి ఈ విషయాన్ని నేను నీ వల్ల తెలుసుకున్నాను తమ్ముడు అంటే సరిపోద్దండి మాకు. అంతకన్నా ఇంకేం ₹1,00,00,000 ఇచ్చినా మాకు ఇంకా వేరే ఆనందం ఉండదు. మీరు నేను చెప్తున్నప్పుడు బైబిల్ తీశారనుకోండి, నాకు అదో ఆనందం, అబ్బా చూసారా, నాకు దేవుడి వాక్యాన్ని పరిశీలించడానికి ఎంత ఆసక్తిగా బైబిల్ తీస్తున్నారు అనే ఆనందం ఉంటుంది తప్ప ఏముండదండి. మీరు పస్కా గురించి తెలుసుకుంటే నాకు ఆనందం, మీరు వాక్యాన్ని చదివితే మాకు ఆనందం, మేము ధన్యులం అనుకుంటాం, మేము ధన్యులం అనుకుంటాం. ఏదో ఉన్నదో లేదో, కలిగి ఉందో లేదో, ఉన్నదే ఎవరైనా ఇస్తే, ఎవరైనా చేస్తే దానికి మనం కొంచెం కలుపుకొని కష్టమో నష్టమో ఇక్కడ ఇలా నడిపిస్తున్నాం, దీనికి మళ్ళీ వెనకాల ఏదో వచ్చేస్తుంది, ఏదో జరిగిపోతుంది, ఏమనుకోకండి. ఒకసారి వచ్చి చూడమని పోనీ ఎవరైనా అంటే, మా ఊరికి అదే చెప్తున్నాను, నన్ను అనే ప్రతి ఒక్కరికి నేను అదే చెప్తున్నాను, ఒక్క వారం వచ్చి ఏమండి మొగల్తూరు వచ్చి ఆ పాలకం చీరల మేడ చెట్టు కింద కూర్చొని చూడండి రా బాబు, మా పరిస్థితి ఏంటో, ఏమవుతుందో, ఏం కట్టుకుంటున్నాం, ఏం వెనకేసుకుంటాం మీకు అర్థం అవుతుందని చెప్తున్నాను. అప్పటికి అర్థం అవట్లేదండి ఈ బాధ, కాబట్టి మీరు అర్థం చేసుకోండి అమ్మా. ఇప్పుడు పస్కా అంటే ఏంటో, యేసుప్రభులు ఎలా నెరవేరిందో చూడాలండి. పస్కా ఎలా నెరవేరిందంటే పెద్ద విషయం ఏం కాదు, సింపుల్ గా నేను చెప్తాను చూడండి. నిర్గమకాండం తీయండి అందరూ, నిర్గమకాండము 12వ అధ్యాయం తీయండి. నిర్గమకాండం 12వ అధ్యాయంలో 11వ వచనం నుంచి చదువుదాం. చూడండి, పస్కా ఎలా తినాలో చెప్తున్నాడండి. మీరు దాన్ని తినవలసిన విధం ఏదనగా, మీ నడుమును కట్టుకొని, మీ చెప్పులు తొడుక్కొని, మీ కర్రలు చేత పట్టుకొని అన్నాడండి. ఇప్పుడు మీకు అర్థమయ్యేలాగా ఒక మాట చెప్తాను నేను. పనికి వెళ్ళాం, పొలం పనికి వెళ్ళాం, రేయ్ ఈ గడ్డిమో పెట్టి అవతల పెట్టండి రా అన్నాడు యజమాని. నువ్వేం చెప్తావు చెప్పండి, వెంటనే తలపాగా తీసి ఎక్కడ కడతావు, కట్టేతావు ఇలాగా, హీరోలాగా ఇలా కట్టేసి రండి అంటాను, ఇక్కడ లెక్కేసుకుంటా, అంతేనా? అంటే దానికి సూచన, దాని సింబల్ ఏంటి చెప్పండి, నేను సిద్ధమనే కదా. ఇప్పుడు ఆడవాళ్ళు ఇప్పుడు ఏదైనా కొయ్యమన్నారు అనుకోండి, ఇలా శంగి తీసి ఇలా దూకుంటారు, దాని సింబల్ ఏంటి చెప్పండి, పనికి సిద్ధం. చెప్పులు ఎప్పుడు వేసుకుంటామండి, ఇంట్లో ఉన్నప్పుడా బయట ఉన్నప్పుడా, బయటికి వెళ్ళినప్పుడే, అంతేనా? ఇప్పుడు యేసు ప్రభు దేవుడు ఏమంటున్నారంటే,
చెప్పులు తొడుక్కోండి అంటున్నాడు. ఏం తొడుక్కోవాలంట? మీరు చెప్పులు తొడుక్కొని చెప్పులు వేసుకుంటున్నాడండి గబగబా వెళ్ళి. ఇప్పుడు నేను వెళ్ళిపోవాలి ఇంటికి, నాకు టైం అయిపోయింది, నాకు ఇంటికాడ నుంచి ఫోన్ వచ్చింది, రే వచ్చే టైం అయిపోతుంది అన్నారు. నేను ఏం చేయాలి? హడావిడికి వెళ్తే చెప్పులు వేసుకుంటాను. చెప్పులు మర్చిపోతానా? మర్చిపోను. చెప్పులు వేసుకున్నానంటే అర్థం ఏంటి? నేను ప్రయాణానికి సిద్ధపడుతున్నానని అర్థం. చెప్పులు వేసుకొని త్వరపడుచు దానిని తినవలెను. అది యెహోవాకు పస్కా బలి. అంతేనండి, ఇంకేం లేదు. పస్కా అంటే ఏం లేదు, వండుకుంది తినడమే. కాకపోతే డైనింగ్ టేబుల్ మీద ఆరబరుచుకొని ఫ్యాన్ ఎట్టుకుని తింటాం మనము. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే చెప్పులు వేసుకో, నడుము కట్టుకో, కర్ర చేతిలో పట్టుకో, త్వరపడుచు దాన్ని తినాలి, సిద్ధపాటు కలిగి దాన్ని తినమన్నాడు. ఒకవేళ అలా తింటే ఏమవుతుంది ప్రవ్వా? అలా తింటే నాకు ఏమొస్తుంది ప్రవ్వా అని ఒకసారి ఇదే 12వ అధ్యాయంలో 21, 22 చదువుదాం. కాబట్టి మోషే ఇశ్రాయేలు పెద్దలందరినీ పిలిపించి వారితో ఇట్లనెను, మీరు మీ కుటుంబము చొప్పున మందల నుండి పిల్లను తీసుకుని పస్కా పశువును వధించుడి. మరియు హిస్సోపు కొంచెం తీసుకుని పళ్ళెములో ముంచి రక్తంలో దాన్ని ముంచి ద్వారబంధము పైకమ్మికి 2 నిలువు కమ్ములకు పళ్ళెముతో రక్తమును తాకింపవలెను. తర్వాత మీలో ఎవరు ఉదయం వరకు ఇంటి నుండి బయటకు రాకూడదు. ఏమంటే నేను రాసేసాను కదా, రక్తం రాసేసాను కదా అని బయట తిరగకూడదంట. ఏం చేయాలి? లోపలే ఉండాలి. దేవుడు నన్ను కాపాడేశాడు కదా, బాప్తీసం తీసేసుకున్నాను కదా, నేను ఎక్కడ తందనాలు ఆడినా దేవుడు నన్ను ఏమన్నా అనుకోకండి. బయట ఏముంది? బయట ఏముంది? మరణం ఉంది. నువ్వు ఎక్కడ ఉండాలి? తెల్లారే వరకు ఎక్కడ ఉండాలి? నువ్వు అంతము వరకు సహించువాడే రక్షింపబడును. అంతము వరకు తనను తాను రక్షించు విశ్వాసమును కాపాడుకునేవాడే రక్షింపబడును. బయటికి వెళ్ళకూడదు. ఇంకా క్రీస్తుని పస్కా పశువు నీ కొరకు వధింపబడిన తర్వాత నువ్వు సంఘాన్ని విడిచి, సంఘం అంటే మన సంఘం అనుకోకండి, సంఘం అంటే ఏంటో తెలుసా? పరిశుద్ధుల సహవాసం. పరలోకమందున్న దేవుని రాజ్యము భూమి మీద ఉన్నటువంటి దానిలో నువ్వు నుంచి బయటికి వెళ్ళకూడదు. నువ్వు బయటికి ఎప్పుడైతే వెళ్తావో బయట ఏముంది? మరణం ఉంది. ఏముంది? మరణం ఉంది. ఈ మరణం నుంచి నువ్వు కాపాడబడాలంటే నీకు మరణానికి మధ్య ద్వారం ఉంది. ఆ ద్వారం మీద ఎవరున్నారు? గొర్రెపిల్ల రక్తం ఉంది. పాత నిబంధనలో ఒక గొర్రెపిల్ల చనిపోయి తన కుటుంబస్తులందరినీ కాపాడుతుందండి. ఇప్పుడు ఇది చేస్తే ఏమవుతామో 19వ అధ్యాయం చూడండి ఒకసారి. నిర్గమకాండం 19వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుదాం. నిర్గమకాండము 19వ అధ్యాయము 4వ వచనం చదువు. నేను ఐగుప్తులను ఏం చేసిదునో మిమ్మల్ని గెద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటున్నావు మీరు చూచితిరి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశములో నాకు స్వకీయ సంపాద్యమగును అన్నాడండి. ఏమవుతామంట? స్వకీయ సంపాద్యమగును. ఎప్పుడవుతాం? మాట విన్నప్పుడు. అమ్మా, ఇప్పుడు మాట విన్నప్పుడు దేవునికి మనం ఏమవుతున్నాం? స్వకీయ సంపాద్యం అవుతున్నాం. నెక్స్ట్, సమస్త భూమి నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధ జనముగాను ఉందురని చెప్పాను. ఎప్పుడు యాజక రూపమైన రాజ్యముగా అవుతాం? ఎప్పుడవుతాం? ఎప్పుడవుతామా? ఆయన మాట విన్నప్పుడు, ఆయన నిబంధన గైకొన్నప్పుడు. ఎప్పుడు ఆయన రాజ్యవాసులుగా మారతాం? ఆయన మాట విన్నప్పుడు. ఇప్పుడు మీకు 3 పాయింట్స్ చెప్తున్నాను. ఒకటి, ఆయన మాట వింటే మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ఆయన ప్రజలు అవుతాం. ఆయన మాట వింటే యాజకులైన సమూహం అవుతాం. ఆయన మాట వింటే రాజ్య వారసులము అవుతాం అన్నాడు. ఇప్పుడు నిర్గమకాండం 21లో కూడా ఏం చెప్తున్నాడో చూద్దాం. 21లో నిర్గమకాండం 12వ అధ్యాయము 21. 12వ అధ్యాయం 21. మందలో నుండి పిల్లను తీసుకుని ఇప్పుడు వధించగానే ఏమవుతుంది? మరణం నుంచి తప్పించబడుతుంది. గొర్రె పిల్ల వల్ల మనకి ఏమొస్తుంది? విడుదల వస్తుంది. గొర్రె పిల్ల వల్ల మనం మరణం నుంచి పాత నిబంధనలో ఒక గొర్రె పిల్ల చచ్చిపోతే విడుదల వచ్చింది. పాత నిబంధనలో ఒక గొర్రె పిల్ల బలైతే మరణం నుంచి తప్పించబడుతున్నాం. మళ్ళా అంటున్నాడు ఇక్కడికి వచ్చేసరికి, నా మాట వింటే మీరు నా పిల్లలు అవుతారు, నాకు యాజకులుగా ఉంటారు, పరిశుద్ధులైన జనముగా మీరు నాకు ఉంటారన్నారు. ఉంటారని ఇక్కడ ఒక చిన్న కండిషన్ పెడతారండి. సంఖ్యాకాండంలో ఆ కండిషన్ చూద్దాం. పస్కా గురించిన ఒక షరతు ఉంటుంది. సంఖ్యాకాండము 9వ అధ్యాయము, సంఖ్యాకాండము 9వ అధ్యాయం 12వ వచనం చదవండమ్మా. 9:12. వారు మరుసటి వరకు దానిలో కొంచెమైనను మిగలనీయకూడదు, దానిలో ఒక్క ఎముకనైనను విరువవలదు. పస్కా విషయమైన కట్టడలను బట్టి వారు దానిని అనుసరించాలంటే నువ్వు తెచ్చుకున్న గొర్రెపిల్ల ఎముక ఏమవ్వకూడదు? విరవకూడదు. ఏమవ్వకూడదండి? ఎముక ఏమవ్వకూడదు? విరవకూడదు. కాబట్టి పస్కాను గురించిన ఒక్కసారి మళ్ళీ నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. పస్కాను తెచ్చుకోండి. 14వ రోజు సాయంత్రం చంపండి.
దాన్ని చంపి మీరు దాన్ని చెప్పులు తొడుక్కొని సిద్ధపాటు కలిగి నడుము కట్టుకొని తినండి. దాని రక్తాన్ని మీ ద్వారబంధాల మీద రాసుకోండి. అప్పుడు మీరు మరణం నుంచి తప్పించబడతారు, ఐగుప్తు నుంచి విడిపించబడతారు, మీరు దేవుని యాజకులు అవుతారు, దేవుని పిల్లలు అవుతారు, దేవునికి పరిశుద్ధులు అవుతారు, ఏమండి రాజ్యవాసులు అవుతారు అన్నాడు. ఇంతే, పస్కా అయిపోయింది. వెళ్ళిపోదాం ఇంకా ప్రార్థన చేసుకుని మరి. ఇది పాత నిబంధనలో పస్కా. ఏ పస్కా ఇది? అడిషనల్గా ఏం చెప్తున్నాడు? ఎముక విరవకూడదు అంటున్నాడు. ఈ పస్కా పసుకు ఏం విరవకూడదంట? ఎముక విరవకూడదు. ఎముక విరవకుండా తినేయండి అన్నాడు. తినేయడం అయిపోయింది. రాత్రి గడిచిపోయింది. ఇప్పుడు తెల్లారుతుంది. తెల్లవారుజామునే దేవుడు అంటాడు, లెగండి నడండి అంటాడు. ఏమంటాడు? ఆ రాత్రి ఇశ్రాయేలు ఏమవుతుంది? పస్కా జరుగుతుంది, ఒక పక్క పస్కా జరుగుతుంది, ఒక పక్క ఏమవుతున్నారు? దేవుడు అంటున్నాడు, పదండి ఇంకా ఎక్కడికి, మీకు విడుదల వచ్చేసింది. ఇంకా పస్కా పశు వధింపబడిన తర్వాత ఇంకా మీకు బానిసత్వం లేదు, మీరు పదండి బయటకు అని బయటకు తీసుకెళ్తాడు. ఇప్పుడు యేసు ప్రభువుని యెషయా గారు ఏమంటున్నారో చూద్దాం. 53వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథం 53:7. బాధింపబడినను నోరు తెరవలేదు, వదకు తేయబడిన. ఎవరి గురించి మాట? యెషయా గురించి, యేసుప్రభు గారి గురించి. యేసుప్రభు గారికి, యెషయా గారికి యేసుప్రభు ఎలా కనిపిస్తున్నాడంట? ఎలా కనిపిస్తున్నాడు? ఆపద మొక్కులోడు, అంతేనా? మన అప్పులు తీర్చేవాడు, అంతేనమ్మా? మన తలకాయ పోటు, మన కడుపు నొప్పి, మన గ్యాస్ నొప్పి తీసేసేవాడు, అలా కనిపిస్తుందా? ఏమంటున్నాడు? బదకు తేయబడిన గొర్రె పిల్ల అన్నాడు. యోహాను గారు కూడా ఏమన్నారు తెలుసా? యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. మరునాడు యోహాను యేసు ప్రభు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో. యోహాను గారికి ఎలా కనిపిస్తున్నాడు యేసు ప్రభు? గ్యాస్ నొప్పి, ఇన్నో టాబ్లెట్లు అంటున్నాడా? ఏమన్నాడు? లోక పాపములు మోసుకొని పోవు గొర్రె పిల్ల. ఒకసారి యెషయా గ్రంథం 53:10 వచనాలు చూద్దాం. ఈ గొర్రె పిల్లను మళ్ళా ఏమంటున్నాడంట? అతడు అన్నాడు. మళ్ళీ ఇక్కడ గొర్రె పిల్ల అనొచ్చుగా. అతడు భక్తులందరికీ ఎలా కనిపిస్తున్నాడండి? యేసుప్రభు భక్తులందరికీ ఎలా కనిపిస్తున్నాడు? ఇనో టాబ్లెట్లు, తలకాయ పోటుకి టాబ్లెట్, మందుల షాపులా కనిపిస్తున్నాడా? మెడికల్ స్టోర్ లాగా, హాస్పిటల్లా కనిపిస్తున్నాడా? బ్యాంకులా కనిపిస్తున్నాడా? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలా కనిపిస్తున్నాడా? లేదు. మిల్లు కట్టేవాళ్ళలాగా. ఇంకేంటి చెప్పండి, మన సమస్యలు ఉంటాయి కదా, మీ సమస్యలు, మీ పెళ్లిళ్ళు చేసేవాళ్ళలాగా ఇలా కనిపిస్తున్నాడు యేసుప్రభు. యెషయా ఇలా రాగానే, యేసుప్రభు అలా యోహాను గారి దగ్గర రాగానే, ఇదిగో మాకు సంబంధము చూసే పెళ్లిళ్ళ బ్రోకరు అంటున్నాడా? మరి ఇప్పుడు ఇదే కదండి అందరూ చేసేది. పాస్టర్లు అందరూ ఏం చేస్తున్నారు? నన్ను కూడా అడుగుతున్నారండి బాబు. సిఆర్ గారు మంచి సంబంధం ఉంటే చూడండి, మా ఊళ్ళో ఎవరన్నా ఒక పిల్లడు ఉన్నాడు అంటారు. పాస్టర్ గారికి ఈ బాధలు ఎక్కువైపోయినాయి. ఎలా కనపడాలండి? మేము అందరికి ఎలా కనపడాలి చెప్పండి? మీకు పెళ్లి సంబంధాలు చూసి వాళ్ళే కనపడాలా? సత్తే నరకానికి పోతారా? ముందు సిఆర్ గారు, నేను చచ్చిపోతే పరలోకం వెళ్తానో లేదో, అయ్యగారు అనిల్ గారు లేదా పాస్టర్ గారు, తమ్ముడా నేను ఈరోజు చచ్చిపోతే మరుక్షణం నేను నరకానికి వెళ్ళిపోతానేమో, నాకు భయం వేస్తుంది తమ్ముడా అనేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఉండరు. దాని గురించి ప్రార్థన చేయమనే వాళ్ళు ఉంటారా? ఉండరు. భక్తులందరికీ యేసుప్రభు ఎలా కనిపిస్తున్నారు తెలుసా? లోక పాపములు తీసుకొని పోయే గొర్రె పిల్ల. అతడు మరణమైనప్పుడు అంటున్నాడండి. ఏమంటున్నాడు? అతడు ఇంకొక వచనాన్ని మనం చూద్దాం, చూసి మనం ముందుకు వెళ్ళిపోదాం. ప్రకటన గ్రంథం 7:13. సమయం అయిపోతుంది కనుక ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం. తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుంచి వచ్చిరని అందుకు నేను, అయ్యా నీకే తెలియనలుగా అతడు ఇలాగ నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. చూడండి, గొర్రె పిల్ల రక్తములో. ఎక్కడ ఏ భక్తుడిని చూసినా యేసుప్రభుని ఆసామాషిగా వర్ణించట్లేదు. యేసుప్రభుని ఎలా వర్ణిస్తున్నారు? అందరూ కూడా గొర్రె పిల్లలాగే వర్ణిస్తున్నారు. పాత నిబంధనలో ఐగుప్తునే దాని నుంచి విడిపించడానికి ఎవరు సహాయపడినట్టుగా కనిపిస్తుందండి? సాదృశ్యం గొర్రె పిల్ల. క్రొత్త నిబంధనపు యేసుక్రీస్తు అనే గొర్రె పిల్ల బలైపోయి ఏం చేసిందని తెలుసా? మనల్ని మరణం నుంచి తప్పించింది. యోహాను సువార్త 5వ అధ్యాయం. త్వరగా తీస్తే నేను త్వరగా ముగిస్తాను. 5:24లో, యోహాను సువార్త 5:24లో క్రీస్తు ఆనాడు ఆ గొర్రె పిల్ల మరణం నుంచి తప్పిస్తే, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు మనల్ని, ఈ గొర్రె పిల్ల మనల్ని మరణం నుంచి తప్పిస్తుంది. 5:24, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు. చూడండి, ఇంకా చావు అనేది లేదు. అప్పుడు ఐగుప్తు నుంచి బయటపడిన వాళ్ళు మళ్ళీ చచ్చిపోయారు, కానీ ఇప్పుడు క్రీస్తుని పస్కా పశువులోకి వచ్చిన మనము ఇక చావు అనేది మనకు లేదు.
ఇక పరలోక రాజ్యములో నిత్య జీవం తప్ప ఇంకేమీ లేదు. ఇంకా నాడు ఐగుప్తు నుంచి ఆ గొర్రె పిల్ల విడుదలిచ్చింది ఇశ్రాయేలీయులకి. క్రొత్త నిబంధనలో యేసుక మొదటి అధ్యాయము 13వ వచనంలో యేసు ప్రభు మనకి విడుదలిచ్చినట్టుగా చూడొచ్చు. ఆయన మనలను అంధకార సంబంధమైన ఎవరిని, మనల్ని అంధకార సంబంధమైన వాటి నుంచి విడుదల, మన విడుదల జరిగింది ఎవరి ద్వారా? ఏ గొర్రెపిల్ల ద్వారా? క్రీస్తు అను గొర్రెపిల్ల ద్వారా. క్రీస్తు అను గొర్రెపిల్ల నుంచి మన మరణం నుంచి తప్పించింది. క్రీస్తు అనే గొర్రెపిల్ల మనల్ని విడుదల కలిగించింది. ఇప్పుడు కొలస్సీలకు రాసిన పత్రిక 6:19లో మనం ఎవరమై ఉన్నామంట? దేవుని ప్రజలం అన్నాడు చూడండి అమ్మా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:19, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. కింద అంటాడు చూడమ్మా, మీరు మీ సొత్తు కాదు. పక్కన ఏమంటున్నాడు? మీ దేవుడైన యెహోవా మాట మీరు శ్రద్ధగా వింటే మీరు నాకు సొత్తు అయిన ప్రజలు అన్నాడు. ఏమన్నాడు? మీరు నాకు సొత్తు అన్నాడు. ఇక్కడ ఈ గొర్రె పిల్ల ద్వారా మనల్ని దేవుడు యేసుక్రీస్తు ద్వారా తండ్రి మనల్ని ఏం చేస్తున్నాడు? సొత్తుగా తీసుకుంటున్నాడు. ఇంకా పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములను అర్పించుటకు. ఏమండి అక్కడ ఏమన్నాడు? మీరు నాకు యాజక సంపాద్యమై ఉంటారన్నాడు కదా. మీరు నా మాట అంటే నిర్గమకాండం 19:14లో ఏమన్నాడు? మీరు నా మాట అంటే మీరు నాకు యాజకులుగా ఉంటారన్నాడు. ఇప్పుడు ఇక్కడ గొర్రె పిల్ల ద్వారా మనల్ని ఏం చేస్తున్నాడు? ఇదే 2:9 చూడండి. 2:9, అయితే మీరు చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలు. అక్కడ మాట వింటే గొర్రెపిల్ల ద్వారా మరణం తప్పించబడతారు, ఐగుప్తు నుంచి విడిపించబడతారు. నా మాట వింటే ఏమండి మీరు నాకు సంపాదికులు అవుతారు, మీరు నాకు యాజక ప్రజలు అవుతారు, మీరు నా సొత్తు అవుతారు అన్నాడు. దేని ద్వారా? పాత నిబంధన పస్కా పశువు ద్వారా. ఇక్కడికి వచ్చేసరికి కొత్త నిబంధనలో యేసు ప్రభు ద్వారా మనమందరము దేవునికి మరణం నుంచి తప్పించబడుతున్నాం, దేవునికి యాజకులుగా ఉండగలుగుతున్నాం, ఆయన రాజ్య నివాసులుగా ఉండగలుగుతున్నాం, ఇంకా పరిశుద్ధులుగా పిలువబడుతున్నాం. అమ్మ నేనేం తప్పు చెప్తున్నానండి? నా ఇంకా అలా చూస్తున్నారు అందరూ. కాదా ఏంటి? మీరు కంపెనీ సంఘంలో లేరా? పరిశుద్ధులు కాదా? ఇంకా పాపాత్ములుగానే ఉన్నారా? ప్రభులు కడగబడ్డారా? ఇంకా బాప్తిజం తీసుకున్నారా? తీసుకుంటే మీరేమవుతున్నారు? యేసుక్రీస్తు రక్తాన్ని విశ్వసించి, యేసుక్రీస్తు మరణాన్ని అంగీకరించి, మృతుల పునరుద్ధానాన్ని విశ్వసించి, యేసుక్రీస్తు నా పాపాల కోసం చనిపోయాడని నమ్మి బాప్తిజం పొందినవాడు ఏమవుతున్నాడు? మనం అందరం అంటాం కదండి, ఓ ప్రభువా ఈ రక్షణ మా అందరికీ. ఇప్పుడు అన్నారు, ఇప్పుడు అనరే అంటారు కదా. అదే ఇది రక్షణ. దేవుడు గొర్రెపిల్ల ద్వారా మనకి అనుగ్రహించాడు. ఇక నువ్వు చేయాల్సిన పని ఏంటి తెలుసా? ఏం చేయాలి చెప్పండి? బయటికి రాకూడదు. ఎక్కడికి రాకూడదు? బయట ఏముంది? తెల్లవారే వరకు బయటికి రావద్దురా అని చెప్పాడు దేవుడు. ముద్దుగా చెప్పాడు. ఏమని? రక్షణలో ఉన్నాం, గొర్రెపిల్ల నీ కోసం చనిపోయింది, గొర్రెపిల్ల విందు చేస్తున్నాం, ఇక నువ్వు ఉదయం వరకు బయటకు రాకు. ఉదయం అంటే అర్థం ఏంటి చెప్పండి? ఉదయం అంటే అర్థం ఏంటి? సూర్యుడు లేచే వరకు అన్నాడు. నీతి సూర్యుడి మరలా తిరిగి వచ్చే వరకు నువ్వు రక్షణలోంచి బయటికి వెళ్ళకూడదు. రక్షణలోంచి బయటికి వెళ్ళకుండా ఉండాలంటే నువ్వు ఏం చేయాలి తెలుసా? క్రీస్తు అనే ద్వారబంధము లోపలే ఉండాలి. నా ఇష్టం నేను గొంతులేస్తానని నోవా కూడా బయటికి వెళ్ళి డ్యాన్స్ చేసేవనుకో ఏమవుద్ది? ఏమవుద్ది? బయట ఏముంది? తుఫాన్ ఉంది. వాడలో ఏముంది? రక్షణ ఉంది. లేదు ప్రభా నేను వాడ మీద ఉన్నాను, నాకు ఈత వచ్చాను, బయటికి వెళ్తావా? వెళ్ళడానికి లేదు. వాడ ఆగే వరకు నువ్వు వాళ్ళలోనే ఉండాలి. ఈ వాళ్ళలో ఉన్నప్పుడు కుదిరి ఉంచుతానన్నాడా దేవుడు? లేదు. వాడండి నోవా వాడ వెళ్తుందండి, బడేలు నలగొట్టింది, ఎగిరి దమ్మని ఎక్కడాడతావు నువ్వు? ఒకవేళ వాళ్ళ ఉంటే సందులు ఆడతావమ్మా? నువ్వు వాళ్ళనే పడతావు. నీకు శ్రమ వచ్చినా ఏమొచ్చినా నువ్వు ఎక్కడ పడతావు? వాళ్ళలోనే పడాలి. నేను పడిపోతున్నానని బయటికి వెళ్ళామని చచ్చిపోతావు. ఇప్పుడు వాడ వెళ్ళి ఏదో కొండనో చెట్టునో గుద్దుకుందండి, ఒక స్టప్ వేసింది వాడు ఎలా పైనుంచి కిందకి, 10 అడుగులు ఎగిరి కిందడింది. నువ్వు ఎగిరి ఎక్కడాడతావు? మళ్ళా వాళ్ళనే పడతావు. కానీ నువ్వు ఎక్కడుంటావు? రక్షణలోనే ఉంటావు. నీకు దెబ్బలు మామూలే. వాళ్ళు ఆగే ఎసిరి ముందే అక్కడ ఉండంటాడు ఆ దేవుడు. అండు రక్షణలో ఉన్నా నీకేమొస్తాయి? శ్రమలు వస్తాయి. అయినా నువ్వు రక్షణలోనే ఉంచుతాడు దేవుడు. బయటికి తీసుకెళ్ళను నేను. ఇప్పుడు మనకు బ్యాలెన్స్ ఉండిపోయింది. ఏముండిపోయింది? ఎముక విరబడకూడదు. యేసుక్రీస్తుకి ఎముక విరిగినట్టుందా? యోహాను సువార్త 19:36. యోహాను సువార్త 19:36.
అతని ఎముకలలో ఒకటైనను, ఇందాక చదువుకున్న సంఖ్యాకాండం 9:12లో ఎముక విరగకూడదు అనేది నెరవేర్పు యేసు ప్రభులో జరుగుతుంది. ఇలాగే కీర్తన 34:20లో కూడా ఇదే మాట ఉంటుంది, ఇదే నెరవేర్పు అవుతుంది. అయితే యేసు ప్రభు వారు పస్కా విషయంలో ఏమండి ఆ సాదృశ్యముగా ఉన్నటువంటి ఆ గొర్రె పిల్లకు నిజ స్వరూపముగా క్రొత్త నిబంధనలు ఎవరు వచ్చారండి? యేసు ప్రభు వచ్చాడు. ఆ గొర్రె పిల్ల ఏమేం బెనిఫిట్స్ ఇచ్చిందో, ఆ గొర్రె పిల్ల ద్వారా ఏమేం పొందుకున్నామో అవన్నీ క్రొత్త నిబంధనలో మనం అనుభవిస్తున్నాం. అంటే అనుభవిస్తున్నామా లేదా? అందరం అనుభవిస్తున్నాం. యేసుక్రీస్తు ద్వారా అనుభవిస్తున్నాం. అక్కడ గొర్రెపిల్ల ద్వారా విడిపింపబడ్డారు, ఇక్కడ యేసుక్రీస్తు ద్వారా మనము విడిపింపబడ్డాము. మీరు వీలుంటే ఈ లేవియా కాండము 23వ అధ్యాయాన్ని ఒక 100 సార్లు చదివే ప్రయత్నం చేసుకోండి. ఎన్నిసార్లు అండి? 100 అంటే కనీసం 3 సార్లు అని చదువుతారని 100 అన్నాను. లేవియా కాండం 23 మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే బైబిల్లో చాలా విషయాలు లేవియా కాండంలో 23వ అధ్యాయంలో ఇమిడి ఉన్నాయి. వీటిని విశదపరుచుకుంటే మనకి ఎన్నో క్రీస్తుని గూర్చిన సత్యాలు మనకు తెలుస్తాయి. నిన్న మొన్న వచ్చినోడు రా యేసు ప్రభు, ఇలాగ అంటున్నారు. ఏమంటున్నారు? నిన్నగాక మొన్న వచ్చింది మీ మతం. యేసు ప్రభు నిన్నగాక మొన్నే ఉన్నాడు యేసు ప్రభు, ముందు లేడు అంటున్నారు. కానీ లేఖనాల్లో ఎప్పుడో యేసు ప్రభు ఉన్నాడు. మీరు ఈ యొక్క పండగల గురించి, ఇశ్రాయేలుకి ఇచ్చిన నియామక కాలాల గురించి మనం ఆలోచించినప్పుడు మీకు చాలా విషయాలు యేసుక్రీస్తుకు కనిపిస్తాయి. యేసుక్రీస్తు కనిపించడం ఏంటండి? నేను తప్పుగా మాట్లాడతాను. యేసు ప్రభు గురించే రాయబడింది. పాత నిబంధన అంతా ఎవరి గురించి రాయబడింది? యేసు ప్రభు గురించే రాయబడింది. వాక్యాన్ని పంచుకుందాం అండి. సంఘాలకు వెళ్ళి సంఘారాధనలో పాల్గొని సాయంత్రం మాటలు చల్లని పూట ఒక 2 గంటలు దేవుళ్ళు గడుపుదాము, దేవుళ్ళు ఉందాము అని చెప్పి ఇలాంటి విషయాలు గురించి చాలా విషయాలు ఉన్నాయి. మీకు అర్థమయ్యేలాగా పాత నిబంధనల గొర్రె పిల్ల ఎలా తన బలి ద్వారా ఇశ్రాయేలుని కాపాడిందో, క్రొత్త నిబంధనలో మనల్ని అందరినీ క్రీస్తు అని పస్కా పశువు ఎలా మనల్ని కాపాడిందో మనం చాలా విషయాలు ఇప్పుడు నేర్చుకున్నాం. ఇవన్నీ మర్చిపోయామనుకోండి నాకు పెద్ద సమస్య ఏం కాదు. వచ్చే వారం చెప్పమన్నా ఇదే చెప్తాను, పై వారం చెప్పమన్నా ఇదే చెప్తాను. విని గుర్తుపెట్టుకోగలిగే మనసు మీకుంటే, అంత ప్రేమ దేవుని మీద మీకుంటే, కనపరుచుకోగలిగితే, క్రియలు లేని విశ్వాసం ఏంటండి? మీరే చెప్తున్నారు పనికిరాందని. దేవుడు నీకే పనిచేయదు, దేవునికి పనిచేయదు ఆ విశ్వాసం. నీ విశ్వాసాన్ని ఎలా కనపరచాలంటే, ఈ రాత్రి మీకు అనిపించాలి, ప్రభువా పాత నిబంధనలు నువ్వు ఉన్నావా? నాకు ఇప్పటివరకు అర్థం కాని విషయాలు ఇవన్నీ. నువ్వే నా పస్కా పశువు, నువ్వు రాబోతున్నావా, నువ్వు వచ్చావా, వెళ్ళిపోయావా? పాత నిబంధనలు మోషే చెప్తున్నాడు, ఇదిగో పస్కా పశువు యేసు ప్రభు రాబోతున్నాడు, పస్కా పశువుగా యేసుక్రీస్తు రాబోతున్నాడు అని చెప్పాడు. ఆయన వచ్చాడు, ఆయన మహాయజ్ఞం చేశాడు, వెళ్ళిపోయి తిరిగి వస్తానన్నాడు. పస్కా జరుగుతుంది 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 అని చెప్పినప్పుడు నిర్లక్ష్యం చేసిన వారందరూ చనిపోయారండి. పస్కా గురించి ఆలోచించిన వారందరూ కూడా ఆలోచించని వారు ఎలా ఉన్నారు, ఆలోచించిన వారు ఎలా ఉన్నారంటే, ఆలోచించిన వారికి పస్కా తెలియదు, యేసు ప్రభు తెలియదు. కానీ ఆలోచించే వారికి ఆ పస్కా పశువు యేసుక్రీస్తేనని తెలుసు. వందల వేల చరిత్ర కలిగినటువంటి యేసుక్రీస్తు సాక్ష్యం మనకు తెలుసు. ఎందుకు తెలుసా? ఈరోజు ఇక్కడికి వచ్చి వింటున్నాం కనుక. ఈరోజు యేసుక్రీస్తు గురించి ఒక కొత్త కోణాన్ని ఆలోచించాం, అది మనకు అర్థమవుతుంది. ఎందుకు తెలుసా? మనం పరిశీలించాము కనుక. ఈరోజు ఇక్కడికి రాకపోయి ఉంటే పస్కా తెలీదు, పస్కా పశువు తెలియదు, ఏమీ తెలీదు. మనకేం తెలుసు అంటే, ఆదివారం ఏదో స్పెషల్ టీవీ ఏదో సినిమా వేస్తాడు కదా, ఆ సినిమా చూసేద్దాం, గడిపేద్దాం అనుకుంటాం అంతే. సోమవారం నుంచి అలాగా పనికి వెళ్ళిపోతాం కదా, ఎందుకు వచ్చిన తలకాయ పోటు, పొద్దున్న ఆల్రెడీ చర్చికి వెళ్ళాం కదా, ఇప్పుడు ఎందుకు అనిపిస్తుందా? సాతాను మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాడు. అలా ఉండకూడదు. వాక్యం ఎక్కడ వినబడితే అక్కడికి వెళ్ళాలి. సత్యం ఎక్కడుంటే అక్కడ అంగీకరించగలగాలి. నీ హృదయంలోకి దాన్ని తీసేసుకోగలగాలి. తీసుకుని దాన్ని దాచుకున్నప్పుడు అండి, దేవుడు అంటే ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఆయన ప్రేమించినోడికి ఎవరికి ఏమీ తెలీదు తెలుసా? ఆయన ఎవరికి అర్థం కాడు. యేసు ప్రభు కానీ ఎవరికి దేవుడు అనే అర్థం అవ్వాలంటే గ్రంథాన్ని పరిశీలించాలి, రకరకాల కోణాల్లో వాక్యాన్ని ఆలోచించాలి. అలా ఆలోచించినప్పుడు దేవుడు మనకు అర్థమవుతూ ఉంటాడు. ఆయన అర్థం చేసుకోవడం మన వల్ల కాదు, ఆయన కృప ఉంటే మనం ఆయన్ని అర్థం చేసుకోగలం. అలా అర్థం చేసుకున్నవాడు దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకగలడు. ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తానండి. పేతురు ఎన్నిసార్లు అబద్ధం ఆడాడండి? గట్టిగా, నాకు చెవుడు ఉందండి, గట్టిగా చెప్పండి, నాకు వినపడదు. ఎన్నిసార్లు? 3 సార్లు. ఎన్నిసార్లు అండి అయ్యగారు? 3. వెరీ గుడ్. పేతురు తన మొదటి ప్రసంగంలో ఎంతమందిని పట్టాడండి? 3 సార్లు అబద్ధాలు ఆడినోడికి 3,000 మందిని పట్టినోడికి ఎంత తేడా తెలుసా? లేఖనాల శక్తిని ఎరిగాడు. ఏమెరిగాడు? లేఖనముల శక్తిని ఎరిగిన వాడికి భయం ఉండదు. ఒకనాడు పేతురు చిన్న బిడ్డ వచ్చి, నువ్వు యేసు ప్రభుతో ఉన్నావు కదా, నువ్వేనా యేసు ప్రభుతో ఉన్నది అనగానే, ఎంత పిల్ల ఉంటుందండి? చిన్న పిల్ల అడిగితే పారిపోయాడండి పేతురు, భయపడిపోయాడు, వణికిపోయాడు పేతురు. వణికిపోతానండి ఒకరోజు అదే అపోస్తల కార్యంలో 4వ అధ్యాయం ఏమంటారు తెలుసా? మేము విన్న వాటిని కన్న వాటిని చెప్పకుండా ఎలా ఉంటాం?
మీరు యేసునామమును ప్రకటించడానికి వీల్లేదు అంటాడు అధికారి. నువ్వు యేసునామాన్ని ఎక్కడ బోధించడానికి వీల్లేదు. పేతురు, బోధించడానికి నీకు వీల్లేదు అన్నప్పుడు మా వల్ల కాదు, మేము చెప్పే తీరతామంటారు. ఏమంటారు? ఒకనాడు చిన్న పిల్లకి భయపడి పారిపోయాడు పేతురు. ఒకనాడు ముమ్మారు బొంకిన పేతురు లేఖనాల శక్తిని ఎరిగిన తర్వాత, యేసుక్రీస్తు పునరుద్ధానిని, పస్కా బలిని నమ్మిన తర్వాత, యేసుక్రీస్తే ఆ పస్కా పశువు అని తెలిసిన తర్వాత, యేసుక్రీస్తే నా కొరకు చనిపోయాడు, ఏమండి ప్రవక్తలు ఎదురు చూసిన మెస్సయ ఈయనే అని ఎరిగిన తర్వాత, నమ్మిన తర్వాత ఆయన విశ్వాసం మారిపోయింది, ఆయన ధైర్యం మారిపోయింది. 3 సార్లు బొంకినోడు మొట్టమొదటి తన వాక్యం చెప్పడంతోనే 3,000 మందిని తెచ్చాడు. రెండోసారి ఎంతమందిని తెచ్చాడు తెలుసా? సెకండ్ ప్రసంగం 5,000 మందిని తెచ్చాడు. మొత్తం ఎంతమంది? 8,000 మందిని చేర్చాడు. అంటే ఇంకా ఎక్కువ ఉన్నారు. ఇంచుమించుగా 8,000 మందిని చేర్చగలిగాడు. ఎన్ని అబద్ధాలు ఆడాడండి ఫస్ట్లో? ఎన్ని? 3 అబద్ధాలు బొంకాడు. ఏసెవరో నాకు తెలియదు అన్నాడు అవిశ్వాసిగా ఉన్నప్పుడు. విశ్వాసిగా మారిన తర్వాత ఎంతమందిని పట్టాడండి? ఒక్క పేతురు విశ్వాసిగా మారితే ఎంతమందిని మార్పు తేగలిగితే, మనలో ఒక్కరు విశ్వాసిగా ఈ రాత్రి మారగలిగితే, దేవుని ఎడల నిశ్చయత తీసుకోగలిగితే మనం కూడా విజృంభించవచ్చు. మనం కూడా సువార్తను వేగంగా తీసుకెళ్ళొచ్చు. మనం కూడా అనేక ప్రాంతాలకు సువార్తను అందించవచ్చు. అది నీ ద్వారా ఉండొచ్చు, నా ద్వారా ఉండొచ్చు. ఇదిగోండి, ఇక్కడ వయసులో పెద్దవారు ఉన్నారు, వయసులో అందరికంటే చిన్నవారు ఉన్నారు. కానీ అందరం కూడా ఎక్కడ ఉన్నామండి? దేవుని యొక్క సంఘములో ఉన్నాం. అంటే చిన్నవారికి చిన్న బాధ్యతలు, పెద్దవారికి పెద్ద బాధ్యతలు. మన బాధ్యత గుర్తిరిగి లేఖనాలను పరిశోధించే బాధ్యత మన భుజాల మీద చేసుకుంటే దేవుడు స్పష్టంగా మనకి, ఇక్కడ కూర్చున్న మనకి స్పష్టంగా అర్థమవుతాడండి. దేవుడు మనందరికీ అర్థమయ్యి ఆయన సత్యములో మనల్ని స్థిరపరచబడును గాక. ఆమేన్.